మెగారెన్ టీవీ. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. నిన్నటి వరకు పాతాళానికి తొక్కేయబడిన వారు ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే తిరిగి ఆకాశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటే రిపీట్ అవుతుంది. ఒకప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించి సిన్సియర్గా డ్యూటీ చేసిన పాపానికి ఏళ్ల తరబడి పోస్టింగ్ లేకుండా డమ్మీ పోస్టుల్లో మగ్గిపోయిన ఒక సిన్సియర్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆమె ఐపీఎస్ దమయంతి సేన్. ఒకప్పుడు మమతా బెనర్జీ చేతిలో సైడ్ లైన్ చేయబడిన ఈ లేడీ సింగంకు ఇప్పుడు ప్రతిపక్ష నేత సువేందు అధికారి అండగా నిలిచి పవర్ అప్పగించడం బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు దమయంతి సేన్ కు మమతా బెనర్జీకి మధ్య జరిగిన ఆ పాత గొడవేంటి? ఇప్పుడు సువేందు అధికారి దమయంతి సేన్ కు ఎందుకు తెరపైకి తెచ్చారు? దీదీకి చెక్ పెట్టేందుకు ఇది ఎలా ఉపయోగపడబోతుంది? లెట్స్ వాచ్. ఈ కథ తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. దమయంతి సేన్ 1996 బ్యాచ్ అధికారిని. కోల్కతాకు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. 2012వ సంవత్సరం కోల్కతాలోని ప్రతిష్టాత్మక పార్క్ స్ట్రీట్ ఏరియాలో ఒక సంచలన రేప్ కేసు నమోదైంది. ఒక మహిళపై కారులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది తన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రతిపక్షాలు ఆడుతున్న ఫేక్ డ్రామాని, అసలు రేప్ జరగలేదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అప్పుడు కోల్కతా పోలీస్ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఐపీఎస్ దమయంతి సేన్ ఈ కేసును స్వయంగా ఛేదించి నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారు. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. దమయంతి సేన్ సిన్సియర్ ఆఫీసర్, అందుకే న్యాయం కోసం పోరాడారు. బాధిత యువతికి అండగా నిలిచేందుకు సీఎం మాటలను సైతం ఏమాత్రం పట్టించుకోలేదు. పొలిటికల్ ప్రెజర్ కు తలొగ్గలేదు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధితురాలికి న్యాయం చేశారు. అసలైన నిందితులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సీఎం చెప్పింది అబద్ధమని, రేప్ జరిగింది నిజమేనని తన ఇన్వెస్టిగేషన్ ద్వారా నిరూపించారు దమయంతి సేన్. దీంతో బెంగాల్ ప్రజలు ఆమెను లేడీ సింగం అని కీర్తించారు. అయితే నిజాయితీగా పనిచేసినందుకు దమయంతి సేన్ కు దక్కిన బహుమతి ఏంటో తెలుసా? ట్రాన్స్ఫర్. తన మాట కాదన్నందుకు రగిలిపోయిన మమతా బెనర్జీ దమయంతి సేన్ ను కీలకమైన జాయింట్ సిపి పోస్టు నుంచి తప్పించి ప్రాధాన్యత లేని డమ్మీ పోస్టులకు బదిలీ చేశారు. అయినా ఈ అవమానాన్ని దమయంతి సేన్ ఇన్నేళ్లు మౌనంగా దిగమింగారు. రొటీన్ ట్రాన్స్ఫర్లను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ప్రమోషన్ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని, పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టులు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు 2022లో 4 అత్యాచార కేసులు, రసికా జైన్ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్కు ఝలక్కిచ్చింది. ఒక సిన్సియర్ ఆఫీసర్ను సిస్టమ్ ఎలా టార్గెట్ చేస్తుందో చెప్పడానికి ఆమె కెరీర్ ఒక ఉదాహరణగా మారిపోయింది. గత 14 ఏళ్లుగా ఆమె బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరికి కనిపించకుండా, ఎలాంటి పవర్ లేకుండా ఒక సైలెంట్ డ్యూటీకి పరిమితం అయిపోయారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలు దమయంతి సేన్ కు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బలపడిన బీజేపీ, ముఖ్యంగా సువేందు అధికారి వ్యూహాలు ఇప్పుడు దమయంతి సేన్ కెరీర్ ను టర్న్ చేశాయి. మమతా ప్రభుత్వంలో జరిగిన అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలను బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ద్వారా సిన్సియర్ ఆఫీసర్లను మళ్లీ కీలక స్థానాల్లోకి తీసుకురావడంలో సువేందు సక్సెస్ అయ్యారు. దీంతో 14 ఏళ్ల వనవాసం తర్వాత ఇప్పుడు దమయంతి సేన్ మళ్లీ పవర్ లోకి వచ్చారు. తాజాగా రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన సువేందు సర్కార్ కమిషన్ వేసింది. దమయంతి సేన్ ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్ ఖాళీ, కస్బా, బొక్టు వంటి కేసులు కూడా ఉన్నాయి. మమతా ఎవరినైతే అణగదొక్కాలని చూశారో ఇప్పుడు అదే ఆఫీసర్ చేతికి కీలకమైన లా అండ్ ఆర్డర్ పవర్స్ దక్కడం తృణమూల్ క్యాంపులో వణుకు పుట్టేస్తోంది. దమయంతి లాంటి కరప్షన్ లేని డేరింగ్ ఆఫీసర్ కు సువేందు అధికారి పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో బెంగాల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో స్పష్టమవుతుంది. పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేసే రోజులు పోయాయని, ఇప్పుడు రూల్స్ మాట్లాడతాయని దమయంతి సేన్ రీ ఎంట్రీ ప్రూవ్ చేసింది.